హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ విత్ సుమ. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. నేను మా అబ్బాయి. ఆ వీడియో ఏంటంటే ఎగ్ నూడిల్స్ అన్నమాట. టైమర్ పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు చేయబోతున్నామండి ఈరోజు. మా మా బాబుతో కలిసి తింటుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. తినలేకపోతున్నాను. అందుకని ఒకరి తర్వాత ఒకరు చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, టైమర్ ఆన్ చేయి. 1 సెకండ్. ఏంది ఛాలెంజ్ ఫోర్క్ తో కాదు, మరి చాప్ స్టిక్స్ తో. ఆహా, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవునా? సరే, ఏదైతే ఏముంది, ఏదన్నా నేను తినేస్తాలే. తీసుకో. ఓకే, టైమర్ స్టార్ట్ చేస్తున్నా. వద్దులే, నాకు నువ్వే స్టార్ట్ చేయి. నీ దగ్గర పెట్టుకో. రెడీ, 3, 2 స్టార్ట్ చేసావా? టేస్ట్ బాగుందమ్మా. ఇది చాప్ స్టిక్స్ ఎలా తింటున్నామని మీకు ఏమన్నా డౌట్ వచ్చింది. 2018లో నేను ఫస్ట్ టైము కొరియన్ వీడియోస్ చూసానండి. అప్పుడు వాళ్ళు ఇలాగ 2 పుల్లలతో తింటుంటే ఏంది పుల్లలతో ఎలా తింటారు అనుకునేదాన్ని. అయితే అవి చూసి ఎలాగంటే మా ఇంటి వెనక జామాయిల చెట్లుండేవి. జామాయిల చెట్లు పుల్లలు తీసుకొచ్చి 2 సమానంగా కట్ చేసుకొని ఆ పుల్లలతో తినటం ఎలా తినాలనేది ప్రాక్టీస్ చేశానండి నేను ఫస్ట్. ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు ఈ మంచాలు చేసిన కార్పెంటర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫొటోస్ చూపించి నాకు ఇలా చాప్ స్టిక్స్ చేయాలని అడిగానండి. అది మేము 2018 ఆ టైంలో ఒక పల్లెటూరులో ఉన్నాము. అయితే అక్కడ ఓన్ హౌస్ ఉంది మాకు. అక్కడ ఉన్నాం అనమాట. అయితే వాళ్ళకి ఈ చాప్ స్టిక్స్ ఇవన్నీ ఏం తెలియదు. అంత పల్లెటూరు అది. అయితే ఆయన మా మంచాలు చేసిన ఆయన, ఏంటండి పుల్లలతో ఎలా తింటారు అని ఆశ్చర్యపోయాడు ఆయన. సరే మీరు చేసి పెట్టండి అని చెప్పి దగ్గర కూర్చుని ఆయనతో చాప్ స్టిక్స్ తయారు చేయించుకొని వాటితో తినటం ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసినాక పర్ఫెక్ట్గా వచ్చినాక మా అబ్బాయికి కూడా అలవాటు చేశాను. అలాగే మా బాబు కూడా తినటం నేర్చుకున్నాక మేము విజయవాడ వచ్చాం పని నుండి. విజయవాడ వచ్చినప్పుడు మోడర్న్ సూపర్ మార్కెట్కి వెళ్ళి చాప్ స్టిక్స్ కొనుక్కొని ఇంకా అప్పటి నుంచి తినటం అలవాటు అయింది నాకు మా బాబుకి. అవును. సరే, ఈరోజు చాప్ స్టిక్స్ తో ఛాలెంజ్ చేద్దామని ఇలా. కానీ భలే ప్లాన్ చేసావమ్మా, నాకు కూడా చెప్పకుండా. మరి ఏదో ఒకటి ఉండాలి కదా. సర్ప్రైజా? అవును, మా కాపర్ గ్లాసులు ఎందుకు పెట్టావు తాగడానికి? ఎందుకు పెట్టడం అంటే మామూలు గ్లాసులు పెట్టుకోవచ్చు వీడియోకి. దానిలో తాగితే తాగే అలవాటు ఉంది కదా మనకి. దానిలో తాగితే మంచిదని వీడియోలో కూడా పెట్టా. ఓకే ఓకే. కష్టంగా తినడానికి చాప్ స్టిక్స్. నీకు కష్టం ఏంటి? అలవాటే కదా. చాలా రోజులు అయిందిగా యూజ్ చేసి, సో కష్టంగా ఉంది కొంచెం. 3 minutes అయిపోతుంది. 3 minutes 15 seconds. లేట్ అయిపోయిందిగా. ఏంటి అది లేటా నీకు? ఇంకా నేను ఇక 4th అయితే వాటికి అయిపోయేది. చాప్ స్టిక్స్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. నాకెన్ని నిమిషాలు పడుతుంది? బాగా తగ్గట్లేదు మా.
మళ్ళీ స్పైసీగా బాగా చేసావమ్మా. బాగా స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసాను. స్లోగా తింటావేమో అనుకున్నా, అయినా కూడా ఫాస్ట్ గా తినేస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కొత్తగా మేము స్టార్ట్ చేసాం, మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారని, చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాం. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ చేసాం కొత్తగా యూట్యూబ్. ఇంకా ఏమన్నా మంచిగా కొత్త ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా, అంతకంటే ఫస్ట్ నువ్వు తినగలవామా? ట్రై చేస్తాను, నేనే ఇచ్చే టైం. నాకు అలవాటు తప్పింది కాబట్టి టైం అయిపోయింది. చూద్దాం నువ్వు ఎంత ఫాస్ట్గా తింటావు. మా బాబు చిన్నప్పుడు 2005 లో అండి, నేను ప్రతిరోజు నైట్ నూడిల్స్ తినేదాన్ని అండి. అప్పుడు 10 రూపీస్కి మాకు తెలిసిన వాళ్ళది ఉండేదన్నమాట. మా వారు లారీ ఆఫీస్కి వెళ్ళి వస్తా ప్రతిరోజు తెచ్చిపెట్టేవారు. అప్పుడు 10 రూపీస్కే బాగా ఎంత ఫుల్గా ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతిరోజు తినేదాన్ని కాబట్టి నూడిల్స్ తినడంలో కొంచెం ఎక్స్పర్ట్ అనుకుంటున్నాను. మా అబ్బాయి కంటే కొంచెం ఫాస్ట్గా తింటాను అనుకుంటాను. అయిపోయింది, స్టాప్. 6 minutes 31 seconds పట్టిందమ్మా. 35. అయితే అది తినేసాక స్టాప్ చేయక పట్టింది కదా. 35 లెక్క. ఎక్కడ ఆపామో అదే లెక్క. సరే 35. సరే. సో సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తింటూ స్టార్ట్ చేస్తాను. ఓకే, కనీసం 5 minutes లోనే తినాలని అనుకుంటున్నాను. మరి చూద్దామా తినగలవో లేదో. ఓకే అండి, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 3, 2, 1 గో. తినగలవామా? స్టార్టింగ్ ఎందుకు భయపడుతున్నాను. కానీ టేస్ట్ మాత్రం బాగుందమ్మా. ప్లస్ మంచి ఛాలెంజ్ చాప్ స్టిక్స్ అనేది. ఈరోజు నేను గెలవాల్సింది. ట్రై చేయమా, తెలుస్తుంది. అసలు ఈరోజు నూడిల్సే చేద్దామని ఎందుకు అనుకున్నావు?
మెయిన్ నా పాయింట్ నూడిల్స్ కాదు, మరి చాప్ స్టిక్స్. ఓహో, ఛాలెంజ్ బేస్డ్ అనమాట ఈరోజు అయితే. ఓకే ఓకే. ఫోర్క్ తో ఎవరైనా తింటాం గబగబా, మ్మ్. చాప్ స్టిక్స్ తో తినాలనేది నా ఆలోచన. ఓ, ఆల్రెడీ హాఫ్ పైన తినేసా 2 minutes కే. అంతంత పెట్టుకుంటున్నాను చూస్తున్నావా నోట్లో. మ్మ్. హ్మ్. మీరు కూడా ఎవరన్నా ఇలా చాప్ స్టిక్స్ తో తింటాం ట్రై చేయండి please. మీ పిల్లలకు కూడా అలా అలవాటు చేయండి, బాగుంటది, స్పెషల్ గా ఉంటుంది. చాలా ఫాస్ట్ గానే తిన్నావమ్మా. నిన్న నువ్వు తిన్నావు కదరా, మొన్న బిర్యానీ ఛాలెంజ్ నువ్వు తిన్నావు కదా. తిన్నా. ఇలాగైతే గెలవాలి ఈసారి ఫిక్స్ అయ్యావు. నా ఫేవరెట్ ఫుడ్ అయినా కావాలి కదా నేను. ఓకే. బౌల్ ఎత్తే సమయం వచ్చింది. అయిపోయింది ఫ్రెండ్స్. వావ్. వావ్ వావ్ వావ్. 4 minutes 49 seconds. చాలా బాగా బీట్ చేసావమ్మా. 1.5 minute పైనే. ఫేవరెట్ ఫుడ్ అంటే అలా ఉంటుంది మరి. ఓకే. చాప్ స్టిక్స్. ఫ్రెండ్స్ మీరందరూ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా చిన్న ఏమన్నా మార్పులు ఏమన్నా చేయాలంటే కామెంట్స్ ద్వారా చెప్పండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేసేలాగా మంచి కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫుడ్ ఛాలెంజ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.